ఇప్పుడు ఆ పాట వరకు చూసుకుంటే మీరు రాసిన బూతు మాటలను కూడా మేము సాహిత్యం వరకు సరిపెట్టుకోవాలా అనేది కొంతమంది ప్రశ్న. నేను బూతు ఇది ఇది ఉద్దేశంతో జెన్యూన్. రాయలేదు. బట్ నేను మీరు బూతు ఉద్దేశంతో రాయలేదు నేను. రాయకపోయినా కనపడుతుంది అదే కదా. కనపడితే ఆ ప్రవృత్తి మీది. నేను మీరు ఆ దృష్టిలో నేను చూస్తున్నారంటే అంటాం అదే సార్. నాకేం లేదండి. ఇప్పుడు నేను ఎల్లో టింట్ ఉన్న అద్దాలు పెట్టుకున్నాను. మీ లైట్ వైట్ అయినా నాకు ఎల్లోగానే కనపడుతుంది. మ్మ్. మీ మనసు ఏ దృష్టితో ఆలోచిస్తే ఆ దృష్టిలో నేను రాసింది గనక అదే అయితే అంటే 1000 అన్న పక్కన యూనిట్లు పెట్టి మ్మ్. నేను నీకు రతి సుఖాన్ని ఇస్తాను, హాయి అనే దాని ప్లేస్లో రతి సుఖం అని ఇస్తే నేను చెప్పింది బూతు. మ్మ్. నేను యూనిట్లు పెట్టలేదు, విశేషణం పెట్టలేదు. మ్మ్. దాన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారు అన్న దాన్ని బట్టి మీ స్వభావం, బట్ అక్కడ ఉన్న సిచ్యువేషన్ కానీ అక్కడున్న సిచ్యువేషన్ బిహేవ్ చేసిన విధానం అది గానీ, కూడా అదే అడిగాను నేను. ఇప్పుడు అక్కడున్న ఇప్పుడు ఇంకోటి ఉంది దాంట్లోనే. ఇప్పుడు ఆడికి వచ్చేది రోజుకి 20 రూపాయలు కూలి, వాడు వారానికి 1000 రూపాయలు దాచి అనేది కూడా ఒక చిన్న లాజిక్ కూడా పట్టుకుని మాట్లాడుతున్నారు. దానికి ఏం చెప్తారు? దానికి ఏం చెప్తానంటే, ఇప్పుడు చాలా హై డిమాండ్లో ఉన్న ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ చాలా హై టికెట్స్ ఉంటాయి కదా. అదేంటి 90s. ఆ 90sలో 4000 అంటే 10 గ్రాముల బంగారం. అంటే ఇప్పుడు 1,50,000 కింద లెక్క ఇప్పటి ఇది ప్రకారం కూడా. సో నేను అంత నా పర్ఫార్మెన్స్ అంత గొప్పది. కానీ ఇక్కడ వీళ్ళు స్పాన్సర్ చేసి నేషనల్కి ఒకడు వచ్చినందుకు అంత స్పాన్సర్ చేసి ఇక్కడికి తీసుకొచ్చారు అని చెప్పడానికి అంతే. దీంట్లో ఇంత అర్థం. ఏదైనా చెప్పచ్చు సార్.